గొప్పవాడండి దేవుడు. ప్రేమ అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా? ప్రాణం పెట్టడం. ప్రాణం తీయటం ప్రేమ కాదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నామంటే ప్రేమకు అర్థమే మారిపోయిందండి. ప్రేమించకపోతే ప్రాణం తీసేస్తుంటాడు, ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తుంటాడు, ప్రేమించకపోతే కత్తి పొడి చేస్తుంటాడు, ప్రేమించకపోతే తల తీసేస్తాడు. ఇది ప్రేమ ఏంటండి? ఎందుకురా చంపామంటే ప్రేమ అంటాడు. ప్రేమ తల తీసేస్తుందా? ప్రేమ యాసిడ్ పోసేటట్టుగా చేస్తా? ప్రేమ కత్తిని కడుపులో దింపుతుందా? ఎవడరా చెప్పాడు ఇది ప్రేమ అని? ఇది ప్రేమ ఏంటి? ప్రేమ ప్రాణం తీయదు, ప్రాణం పెట్టేది ప్రేమ, ప్రాణం తీసేది కాదు ప్రేమ. అందుకే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమయ్యి ఉన్న దేవుడు ఏం చేశాడు నా కోసం నీ కోసం అని ఒకవేళ నువ్వు అడిగితే యోహాను సువార్త 3:16 చెప్తున్నాడు యేసుప్రభుల వారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఎవరిని? యేసుక్రీస్తును అనుగ్రహించాడండి. నువ్వు అడిగావు, నేను అడిగావు, ఎవరు అడిగారండి యేసుప్రభు పంపించమని? ఎవరు అడగలేదండి, ఆయన పంపించాడు. ఆయన పంపించేమని తెలియదని తన కొడుకుని ఎంత దారుణంగా చెప్పుకోవాల్సి వస్తుందో అని, ఎంత దారుణంగా హింసిస్తారో, శ్రమ పెడతారో ఆయనకి తెలియదా? శిలువ మరణం ఎంత భయంకరమైన క్రూరమైన సంగతి తెలియదా? అవును తెలుసు. అయినా కానీ తన కుమారుని పంపడానికి, తన కుమారుని చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు తెలుసా? నిన్ను బ్రతికించుకోవడానికి, నిన్ను నన్ను మనందరినీ ప్రపంచాన్ని బ్రతికించుకోవడం కొరకు తాను ఎంతో ప్రేమించిన తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు శిలువలో చంపుకోవడానికి సిద్ధపడ్డాడు అని అంటే అక్కడ ఉందండి ప్రేమ. మన మంచి వాళ్ళమా? కాదే. మంచి వాళ్ళ కోసం ఎవరైనా ఏదైనా చేయాలని, చెడ్డ వాళ్ళ కోసం ఎవరైనా ఏం చేస్తారు? చెడ్డ వాళ్ళ కోసం ఒక 10 రూపాయలు అప్పు, ఏమండి 100 రూపాయలు అప్పు అడిగితే ఇవ్వడానికి కష్టం చెడ్డ వాళ్ళకి. అలాంటిది ప్రాణం ఎవరండి పెడతారు చెడ్డ వాళ్ళ కోసం? అతండి దేవుడు ప్రేమ. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను అంటాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. అది దేవుడు ప్రేమ అండి. నువ్వైతే ఏం చేస్తావు తెలుసా? నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తుంటావు, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించగలవా? లేదు. కానీ మా దేవుడు ఆయన అందరినీ ప్రేమిస్తాడు. అదండి ఆయనలో ఉన్న స్వభావం. అది దేవుడు ప్రేమ.